ఒక చిన్న గ్రామంలో రఘు అనే వికలాంగ యువకుడు ఉండేవాడు. చిన్న వయస్సులోనే యాక్సిడెంట్ వల్ల అతని కాళ్లు పనికిరాకపోయినా అతని మనసు మాత్రం ఎప్పుడూ ప్రయాణాల్లో ఉంటూ కొత్త విషయాలపై ఆసక్తితో ఉండేది. రోజు రోడ్డు పక్కన కూర్చుని ముచ్చట్లు చెప్పే ముసలమ్మ దగ్గర అతను ఓ పాత కథ విన్నాడు. ఊరి చివర ఉన్న పాత చెరువులో పాత నిధి దాగి ఉందని. నిధి అంత సులువుగా దొరకదు బాబు అంటుంది ముసలమ్మ. దాన్ని రక్షించే ఓ చిన్న పిల్లి ఆకారంలో శాపం వేసిన దేవత ఉండేదంట. రఘు నవ్వుకుంటూ తన అంధుడు స్నేహితుడు బండి సాయిని పిలిచి ఇలా అన్నాడు, బాస్, మనిద్దరం నిధి వేటకు బయలుద్దాం. అదేంటో ఒకసారి ప్రయత్నిద్దాం. నిధి వెతకడానికి వీళ్ళిద్దరూ వ్యూహం వేసుకున్నారు. సాయికి కళ్ల చూపు లేదు, రఘుకు కాళ్లు పనిచేయవు. కానీ ఇద్దరూ కలిసిపోతే ఒక సంపూర్ణ బాడీ లాంటిది. తిరుగుతూ చెరువు దగ్గరికి వచ్చారు. తాళం వేసిన గుహ కనిపించింది. కానీ తాళం ఓ ప్రత్యేకమైన హాస్య పజిల్ ఆధారంగా తెరవాల్సింది. పజిల్ రాత్రి వచ్చే గొంతు లేదు, తెల్లవారితే ఉనికి లేదు. అది ఏంటి? రఘు నవ్వుతూ అన్నాడు, ఇది నీ ప్రాణ సోదరి నీడ. తాళం తెరిచింది. కానీ లోపలికి వెళ్లగానే అసలు ఫన్నీ సవాలు వచ్చింది. గుహలోకి ప్రవేశించాలంటే చిన్న పిల్లి ఇలా మిమిక్రీ చేయాల్సిందట. సాయి మియావ్ మియావ్ అనే అర్థంగానివని శబ్దాలు చేస్తే గుహ లోపల సరే మీ హాస్యం నన్ను మెప్పించింది అనే శబ్దంతో తలుపు తెరుచుకుంది. నిధి ఏమిటో తెలిస్తే అది బంగారం కాదు, ఓ పుస్తకపు సంచి. ఆ పుస్తకాల్లో ఉన్నది ఎంతో విలువైన జ్ఞానం, పురాతన ఔషధాలు, గ్రామ అభివృద్ధికి అవసరమైన పద్ధతులు మరియు ఒక పాత లేఖ. ఈ జ్ఞానం విలువను తెలుసుకున్నవారే నిజమైన సంపన్నులు. అందులో చివర్లో ఇలా ఉంది, ఈ నిధిని అందుకునేవారు శరీరాన్ని కాదు మేధస్సును వాడినవారే కావాలి. రఘు సాయి ఇద్దరూ నవ్వుకుంటూ ఇంటికి తిరిగారు. నిజమైన విజయమేదంటే శక్తులు లేనిది కాదు, వినోదంతో ముందుకెళ్లే ధైర్యమే. సందేశం హాస్యం, మేధస్సు, స్నేహం ఉంటే వికలాంగత కేవలం శరీరానికి పరిమితం.